ముందుగా గత ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు వచ్చినట్టు వరద విపత్తు వల్ల నష్టపోయిన చిత్రకారుల కుటుంబాల కొరకు మన రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి పెద్దలు జేఏసీ ఆధ్వర్యంలో అట్టి చిత్రకారులను ఆదుకోవటం కోసం మేము సైతం మీకోసం అని మీకు మేమున్నాం అని ఒక మనోధైర్యాన్ని కల్పించడం కొరకు, అలాగే వాళ్ళకి కొంత ఉపాధి కరువైన పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత చేయూతను ఇవ్వటకు స్టేట్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ముందుగా వారికి స్టేట్ కమిటీ వారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాం. వారితో పాటుగా మీడియా మిత్రుల వారికి మేము నమస్కారం చెప్పుకుంటూ, మీ మీడియా ద్వారా మేము చెప్పుకునే విషయం ఏమిటంటే, ప్రభుత్వానికి మమ్మల్ని మర్చిపోతున్న ప్రభుత్వాలు మీ యొక్క రాజ్యాధికార స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు మేము. మా గోడు గోస వినిపించుకోండి అయ్యా ప్రభుత్వ పెద్దలారా. మీకోసం మేము ఎంతో శ్రమించాం, మీరు చేసే కార్యక్రమం కోసం ఎంతో శ్రమించాం. కానీ మా దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి మా దుస్థితిని కూడా మీరు కనిపెట్టి మమ్మలను గుర్తించి మాకు అండగా ఉండాలని మేము రాష్ట్ర జేఏసీ తరఫున, మేము చిత్రకారుల తరఫున కోరుకుంటున్నాం. దాని గురించి స్టేట్ నుంచి వచ్చినటువంటి మన కళాకారు పెద్దలు, మన జేఏసీ ముఖ్యులు, అధ్యక్షులు మరి వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరి యొక్క వర్షాభావం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు మరి తెలంగాణలోని ఈ యొక్క ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపింది. మరి దీంట్లో మేము గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో తిరిగి మరి సర్వే నిర్వహించినాం. దాంట్లో మరి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా చాలా తీవ్రంగా మరి వరదలు వచ్చి ఏదైతే మున్నేరు వాగు ఉప్పొంగిపోయి మరి మా చిత్రకళాకారులు, మా కుటుంబ సభ్యులు, మా ఎవరైతే మా కళాకారుల కుటుంబాలు ఉన్నాయో మరి చాలా మట్టుకు ఇల్లు కోల్పోయి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సుమారు 20 లక్షల పైచీలకు మరి ఆస్తి నష్టం జరిగింది. మరి ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి. వారు నిరాశ్రయులుగా మారినారు. మరి ప్రభుత్వం మరి సర్వే ఏ రకంగా చేయించిందో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత 16,000 చొప్పున వాళ్ళకి ఆర్థిక సాయం మాత్రమే అందించి మరి చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ఉందో ఆ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారంగా మరి ఏదైతే ఇల్లు లేని మరి నిరాశ్రమైనటువంటి మా ఆర్టిస్టుల కుటుంబాలకు వెంటనే ₹1,00,000 తక్షణ సహాయంగా ప్రకటిస్తూ మరి వెంటనే మరి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడనే మరి ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే దాంతోపాటు మరి ఏదైతే మా యొక్క వృత్తిని నమ్ముకుని ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉంటుందో సామాగ్రి కూడా కొట్టుకుపోయి మరి గుట్టి చేతులతో మరి బంధువుల లేకపోతే వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో తలదాచుకొని జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి కూడా గూడు నీడ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. వెంటనే వారిని మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము అందరం కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి మరి మా యొక్క వాల్ పెయింటింగ్ వాళ్ళ కావచ్చు, మరి పబ్లిసిటీ వాళ్ళ ద్వారా పబ్లిసిటీ చేసుకొని మరి వాళ్ళని మరి మేము రాజ్యాధికారం వైపు మరి తీసుకొస్తే ఇవాళ వాళ్ళు రాజ్యాధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. మరి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఇవాళ మేము చిత్రకారులు లేకపోతే పబ్లిసిటీ ఎక్కడని అడుగుతూ ఉన్నాం. మరి వెంటనే మా బాధలను, మా కష్టాలను, మా కన్నీళ్లను మీరు గుర్తించి మరి వెంటనే ఏదైతే ఈ యొక్క వర్షాల వల్ల కొట్టుకుపోయినటువంటి నిరాశ్రయులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు ఉపాధి కూడా కల్పించాలి, ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధి చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా పెట్టుకుంటూ ఉన్నాం. మరి ఏదైతే గతంలో కూడా ఎన్నో వర్గాలకు, ఎన్నో కులాలకు కార్పొరేషన్లు కూడా ప్రకటించడం జరిగింది. మేము కూడా ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టుకున్నాం. మా ఆర్టిస్టుల సంక్షేమానికి మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి బడ్జెట్లో
1000 కోట్లు కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మేము ఇంకా ప్రభుత్వానికి మళ్ళీ వినతి పత్రం కూడా సమర్పించబోతున్నాం. మరి దానికి సానుకూలంగా స్పందించి మరి వెంటనే కార్పొరేషన్ ప్రకటించి మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే ఉద్యమ పంతాలు ఎంచుకొని కూడా ప్రభుత్వం మీద మేము ఉద్యమం ద్వారా కూడా సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కళాకారుడా. చిత్రకాల వారికి మేము ఖమ్మం పట్టణ వచ్చి స్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది ఆర్టిస్ట్ సోదరులు ఈరోజు ఇల్లు అన్నీ కోల్పోయి అనేక సామాన్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేసిన సహాయంతో పాటు మీరు కూడా ఈ సహాయం అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముందు రోజుల్లో కూడా ఇంకేమన్నా మా ఆర్టిస్ట్ సోదరులకి ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళు స్పందించి సహాయం చేస్తున్నా ఆశిస్తున్నాం. ఖమ్మంపట్టులో కూడా మేము కొత్తగా మళ్ళీ నూతనంగా కమిటీ వేసుకోబోతున్నాం. ఈ నూతన కమిటీ ద్వారా కూడా మేము ఇంకా ముందు అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా మా అందరూ పరిష్కరించుకున్నాం. అలాగే ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కట్టించేసి వాళ్ళకి స్థలాలు చూపించి ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తే చాలా బాగుంటుంది. అలాగే వృత్తికి సంబంధించిన సామాన్లు పోయిన వాళ్ళకి ఏదైనా వాళ్ళ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, అలాగే ఏదైతే కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కల్పించి వాళ్ళ వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమం మంచిగా జరిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాను. మీ పేరు? నా పేరు దేవపంగు సుదర్శన్. ఖమ్మం కమర్షియల్ ఆర్టిస్టుల అసోసియేషన్ కన్వీనర్. 5 కన్వీనర్లో నేను ఒక కన్వీనర్. నేను